సో గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్ 10. రైట్ నౌ టుడే ఈ వీడియో సెషన్లో అలాగే లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూషన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఒకసారి లాస్ట్ వీడియో క్లాస్ కనుక మీరు చూసినట్టయితే రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్, అలాగే హౌ టు ఫైండ్ ఎల్సిఎం ఫర్ టూ నెంబర్స్ అండ్ హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫర్ త్రీ నెంబర్స్. అంటే టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే త్రీ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ తర్వాత మనకి ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఉన్నటువంటి రిలేషన్, అంటే టూ నెంబర్స్ ఇస్తాడు, ఒక నెంబర్ని ఏ అనుకుంటాం, ఒక నెంబర్ని బి అనుకుంటాం. సో ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కనుక మనం చేయగలిగితే, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏ ఇంటూ బి, అంటే ఆ ఏ అలాగే బి ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కనుక చేస్తే అది దేనికి ఈక్వల్ అవ్వాలి, ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అలాగే టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో దానికి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఏది, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఆ రిలేషన్ని మనం ఇప్పుడు వెరిఫై చేస్తాం అనమాట. సో గతంలో మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ మోడల్ నుంచి ఎగ్జామ్స్ ఈ డిఫరెంట్ ఎగ్జామినేషన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి అడగడం జరిగిందనమాట. ఒకసారి రిలేషన్ ఏంటో చూసుకోండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. సో రిలేషన్ ఏంటంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, అంటే ఆ టూ నెంబర్స్ ఏంటి, ఒక నెంబర్ ఏ అండ్ ఇంకొక నెంబర్ బి అనమాట. ఆ రెండు నెంబర్స్ని కనుక ప్రొడక్ట్ చేస్తే, అంటే ఇంటూ చేస్తే, అవునా, ఇంటూ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి, ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అలాగే ఆ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఆ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అసలైన టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే అంతకు ఈక్వల్ అవ్వాలన్నమాట. అది మనకి వెరిఫైయింగ్ ద రిలేషన్ అనమాట. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని శాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 2 అన్నాడు. ఆ టూ నెంబర్స్ ఏంటో మనకి తెలియదండి. లెట్ ఇట్ బి ఏ కామా బి అనుకోవచ్చు, అవునా కదా. ఆ టూ నెంబర్స్ ఏంటో మనకు తెలియదు. బట్ ఆ టూ నెంబర్స్ యొక్క, అంటే ఆ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. అలాగే అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 120 అన్నాడు. ప్రొడక్ట్ ఈజ్ 120 అంటే ఏంటి, ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్. ఆ టూ నెంబర్స్ అంటే ఏంటి, ఏ కామా బి యొక్క ప్రొడక్ట్. ఎంత ఇచ్చాడు, 120. ప్రొడక్ట్ అంటే ఏంటి, 120. అంటే ఈ ప్లేస్లో మనకి 120 వేసుకుంటాము, అలాగే ఈ ప్లేస్లో మనకి 2 అనేది ఇచ్చాడు అనమాట. అయితే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎల్సిఎం ఆఫ్ ఆ టూ నెంబర్స్ ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా లేదా. అంటే ప్రొడక్ట్ వాల్యూ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చాడు, మనని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఏ కామా బి అంటే దాని వాల్యూ ఎంత, 120. అంటే ఈ ప్లేస్లో 120 వేసి ఆ ఇంటూ హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో ఇటువైపు తీసుకొస్తే బై హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. చూడండి రిలేషన్, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఇంటూ హెచ్సిఎఫ్, అవునా కదా. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ప్లేస్లో ఎంత వేయచ్చు, 120. వాడు ఇచ్చాడా లేదా, ఇదిగో ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు అనమాట. ఈ ఇంటూ 2 ఇటువైపు వస్తే ఏమవుతుంది, బై 2. అంటే 120/2 ఏమవుతుంది, 60. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 60 అనమాట. కాకపోతే ఇప్పుడు మీరు డౌట్ వస్తే వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ రెండు కనుక మల్టిప్లై చేస్తే చూసుకోండి, ఎల్సిఎం ఎంత వచ్చింది, 60 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఈ రెండు కనుక మల్టిప్లై చేయండి, 60 ఇంటూ 2 ఎంత, 120. ఆ 120 అంటే ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చాడు లేదా, 120. అంటే ఆ రిలేషన్లో ఫస్ట్ సమ్ అనేది సాల్వ్ చేయడం అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇకపోతే సెకండ్ సమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సిబిఎస్ఈలో అడిగాడు, అలాగే మన ఎస్సీఆర్టీలో కూడా అడగడం జరిగిందనమాట. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గివెన్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్, ఆ టూ నెంబర్స్ ఏంటండి, ఒక నెంబర్ ఏమో ఏ 306, అవునా, ఇంకొక నెంబర్ ఏమో బి 657. అంటే ఏ నెంబరు బి నెంబరు టూ నెంబర్స్ ఇచ్చాడు. ఆ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కూడా ఇచ్చాడు. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఆ టూ నెంబర్స్ అనమాట, ఏ కామా బి. అంటే 306 657 ఎంత ఇచ్చాడు, హెచ్సిఎఫ్ 9 ఇచ్చాడు. అంటే హెచ్సిఎఫ్ ప్లేస్లో మనకి 9 ఉంటుంది. అయితే ఫైండ్ ఎల్సిఎం అన్నాడు. హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చేయొచ్చు కదా. ఎలా చేయొచ్చు, ఒక సైడ్ ఏమో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ చేస్తే ఆ టూ నెంబర్స్ ఏంటి మనకి, 306 657. అంటే వాటి యొక్క ప్రొడక్ట్, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏ కామా బి. అంటే ఒక నెంబర్ ఏమో 306, ఇంకొక నెంబర్ ఏమో 657. వాటి యొక్క ప్రొడక్ట్ అంటే ఏమవుతుంది, 306 ఇంటూ 657. ఇదిగో ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ ప్రొడక్ట్ ప్లేస్లో ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనమాట. అంటే 306 ఇంటూ 657 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ హెచ్సిఎఫ్ ఆల్రెడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ప్లేస్లో 9 వేసాను. చూడండి ఇప్పుడు ప్రొడక్ట్ అంటే ఏంటి, ఆ టూ నెంబర్స్ 306
ఇంటూ 657 ఈజ్ ఈక్వల్ టు ఎల్సీఎం మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. హెచ్సిఎఫ్ ఏమో 9 ఇచ్చాడు. ఈ ఇంటూ 9 ఇటువైపు వస్తే ఏమవుతుంది, బై 9 అవుతుంది. అంటే 306 ఇంటూ 657 బై 9 అనమాట. ఇప్పుడు 306 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్, 34 టైమ్స్. ఎన్ని టైమ్స్, 34 టైమ్స్. అంటే 34 9s ఆర్ 306 అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 34 ఇంటూ 657 చేస్తే మనకి ఎల్సిఎం వచ్చేస్తుంది. ఎంత వచ్చింది, 222338 అనమాట. ఎంత వచ్చింది కాస్త మీరు వెరిఫై చేసుకోండి. 34 ఇంటూ 657 చేస్తే 222338 అనమాట. ఇప్పుడు కాస్త మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎల్సిఎం ఎంత వచ్చింది, 222338 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 9. ఈ రెండు కనుక మల్టిప్లై చేస్తే, అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ మల్టిప్లై చేస్తే ఈ రెండు నెంబర్స్ ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అది దాని యొక్క మీనింగ్ అనమాట. అర్థమైంది కదండి. ఇకపోతే లాస్ట్ సమ్ చూడండి, థర్డ్ సమ్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 2 నెంబర్స్ ఏంటో మనకు తెలియదు. ఏ కామా బి అనుకోవచ్చా, ఒకవేళ ఇస్తే డైరెక్ట్గా తీసుకుంటాం. ఒకవేళ 2 నెంబర్స్ అని సింపుల్గా వదిలేస్తే ఏ కామా బీకి అని తీసుకోవచ్చు అనమాట. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చాడండి, 5 ఇచ్చాడు. అలాగే ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ కూడా ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. అంటే ఈసారి ఏమి ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చేసాడు, అలాగే హెచ్సిఎఫ్ ఇచ్చాడు. అంటే ఎల్సిఎం ప్లేస్లో ఏమో 200 వేస్తాము, హెచ్సిఎఫ్ ప్లేస్లో 5 వేస్తాము. ఈ రెండు మల్టిప్లై చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్కి ఈక్వల్ అవ్వాలి. చూడండి, ఫైండ్ ద ప్రొడక్ట్ అంటున్నాడు. అంటే ఇదే కదా ఇప్పుడు, అవునా కదా. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనమాట. ప్రొడక్టే మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం కాబట్టి ఎల్సిఎం ఆల్రెడీ ఎంత ఇచ్చాడు, 200 ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అంటే 200 ఇంటూ 5 1000 అనమాట. సో ఇవి మనకి రిలేషన్ బిట్వీన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్, ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ మీద ఎక్కువగా గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ. వన్స్ అగైన్ ఆ రిలేషన్ ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ప్లేస్లో ఏ కామా బి, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.